షార్ట్ ఫిలిం తీయాలా? షార్ట్ ఫిలిం తీయడానికి అసలు ట్రెండే కాదు కదండి. షార్ట్ ఫిలిం వల్ల తీసి ఏం ప్రయోజనం? అసలు షార్ట్ ఫిలిం తీస్తే ఏం వస్తుంది? ఇవన్నీ ఇలా అనుకుంటున్నారా? కాదండి. షార్ట్ ఫిలిం తీయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ప్రతి ఒక్క డైరెక్టర్, అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు ఒక షార్ట్ ఫిలిం అనేది తీస్తే, ఫిలిం ఇన్స్టిట్యూట్లో మీరు ఎలాగైతే ఒక 1 year 2 years కోర్స్ చేస్తారో, మీరు ఒక షార్ట్ ఫిలిం తీస్తే అంత మీరు ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. ఏమొస్తుంది? అన్ని ఎక్స్పీరియన్స్, అంత ఎక్స్పీరియన్స్ ఏమొస్తుంది? మాకు ఏం లాభాలు ఏమున్నాయంటే, ఫస్ట్ థింగ్, మీకు షార్ట్ ఫిలిం ఎలా తీయాలంటే, మా దగ్గర కంటెంట్ లేదు, ఎలా రాసుకోవాలో తెలియదు, ఇవన్నీ మ్యాటర్లు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీ దగ్గర ఏదైతే కథ అనేది ఉందో ఆ కథని జస్ట్ పేరాగ్రాఫ్లో అయినా సరే పేపర్ మీద రాసేసేయండి. పేపర్ మీద రాసేసి మీరు ఏదైతే తీయాలనుకుంటున్నారో, పక్కన మీ ఫ్రెండ్ కెమెరామెన్ అయినా పర్లేదు, ఇంకొక ఏ కెమెరా అయినా పర్లేదు, మొబైల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ఫస్ట్ షూట్ చేసేసి, ఏం ఎడిట్ చేస్తారో ఏం చేస్తారో మనకు అనవసరం, దాన్ని పక్కన పెట్టేసి మొత్తం ఎడిట్ చేసేసి, అసలు మీరు ఊహించుకున్నది ఏంటి, అక్కడ వచ్చింది ఏంటి అనే అవుట్పుట్ని ఒక్కసారి చూసిన తర్వాత అప్పుడు మీలో డౌట్స్ అనేవి రైజ్ అవుతాయి. ఆటోమేటిక్గా మీరు ఏవైతే షూట్ చేశారో ఆ షూట్లో మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు మీకు కనిపిస్తాయి ఒక్కసారి అవుట్పుట్ చూసుకున్నప్పుడు. అంటే మీరు మైండ్లో ఊహించుకున్నది ఒకటి ఉంటుంది, అక్కడ వచ్చింది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు మీరు సెకండ్ స్టేజ్ ఏం చేయాలంటే, సేమ్ షార్ట్ ఫిలిం అయినా సరే, లేదంటే ఇంకొక షార్ట్ ఫిలిం అయినా సరే, ఫస్ట్ టైం మీరు ఏం చేశారు, ఏది పడితే అది మీకు ఏం వస్తే అది పేపర్ మీద రాసుకున్నారా? అలా కాకుండా ఇప్పుడు మీరు రాసుకునే దాంట్లో ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. అంటే నేను ఏం చూపించాలనుకున్నాను అనే విషయం మీకు తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ టైము సేమ్ షార్ట్ ఫిలిం తీయాలనుకున్నప్పుడు మీరు పద్ధతిగా, ఓకే నేను ఇది రాసుకుంటాను, ఇది రాసుకుంటాను, ఇది రాసుకుంటాను అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు స్టోరీ రాయడంలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, స్టోరీ అనేది ఎలా రాయాలి ఫస్ట్ అనేది, ఆ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ మీరు మేకింగ్లో ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అంటే మీరు కెమెరాని మనం అనుకుంటా ఉంటాము, ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలా, ఏ షాట్ తీయాలా, ఎందుకు తీయాలా, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం తీసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సెకండ్ టైం ఇంకొకసారి ఆ తప్పు అనేది జరగకుండా మీరు పేపర్ మీదే ఆ వర్క్ అనేది చేసుకోగలుగుతారు. చేసుకుంటే మీరు ఇంకొక స్టెప్ అనేది ముందుకేస్తారు. అంటే ఇప్పుడు ఏం చూపించాలా అనేది మెయిన్గా డైరెక్టర్ చేయాల్సిన పని. షార్ట్ డివిజన్ అంటారు దీన్ని మామూలుగా అయితే, నేను జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నా అందరికీ అర్థం కావడానికి. సో మీరు ఎలా తీయాలి, ఏం చూపించాలి అనుకోవడం అనేది మీకు ఆ రాసుకోవడం వల్ల డైరెక్షన్లో కూడా ఒక మెచ్యూర్ లెవెల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా ఇలా ఎడిటింగ్ అనేది, ఇప్పుడు ఏ షాటు ఎక్కడ బాగలేదు, మీరు తీసిందంతా ఒక ఎత్తు ఉంటుంది, ఎడిటింగ్ టేబుల్ పైకి పోయిన తర్వాత మీరు చూపించే పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో ఆ పర్స్పెక్టివే మారిపోతుంది. అసలు ఒక్కొక్కసారి ఎడిటింగ్లో తేడా వస్తే మీరు ఏం చూపించాలనుకుంటున్నారో అది వెళ్ళిపోయి ఏదో కొత్త విషయం వస్తుంది. అలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది ఎడిటింగ్ టేబుల్ పైన ఖచ్చితంగా మీకు ఒక మెచ్యూర్ లెవెల్ అనేది వస్తుంది. సో ఇలా మీరు 1-2 షార్ట్ ఫిల్ములు తీసిన తర్వాత మూడవసారి డెఫినెట్గా ఒక మంచి బడ్జెట్ పెట్టి, అంటే 1 lakh 2 lakhs ఇలా బడ్జెట్ పెట్టి మీకు ఏదైతే చూపించాలనుకుంటున్నారో, ఏదైతే తీయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అసలు సినిమాటిక్గా ఎలా తీస్తారు అనే మెచ్యూర్ లెవెల్కి మీరు ఒక స్థాయికి వెళ్ళిపోతారు. సో దీనికోసం మనము షార్ట్ ఫిలిమ్స్ తీయాలి. షార్ట్ ఫిలిం తీయడం వల్ల మీరు ఒక సినిమాకి పని చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కంటే అసలు సినిమా మేకింగ్లో ఉండే ఇబ్బందులు, సినిమా రాసుకోవడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, తర్వాత మేకింగ్లో చాలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. యాక్టర్లని, కెమెరామెన్లని, ఎవరిని, ఇప్పుడు మన టెక్నీషియన్లని,
పని చేసే అసిస్టెంట్లని ప్రతి ఒక్కరిని కూడా ఒక డైరెక్టర్ అనేవాడు మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలా మేనేజ్ చేసినప్పుడు మనము ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు పడే ఎక్స్పీరియన్స్ కంటే వచ్చే ఎక్స్పీరియన్స్ కంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ మేకింగ్ చేయడం వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. అంటే మీకు ఈ నాలెడ్జ్ని ఎవరు అందించలేరు అనమాట. ఊరికే ఊహలో నేను షార్ట్ ఫిలిం తీయాలా అనుకోవడం కాదు. మీ దగ్గర కథ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మీ దగ్గర ఏమున్నా సరే రాసేసుకోవడం, ఒక పారాగ్రాఫ్ మాదిరి రాసుకొని దాన్ని మీరు తీయడానికి ప్రయత్నించి అవుట్పుట్ అనేది బయటికి తీయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో షార్ట్ ఫిలిమ్స్ తీయడం వల్ల, షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం వల్ల సినిమా అవకాశాలు వస్తాయా అని కింద నాకు ఒక కామెంట్లో ఒక ఆయన కామెంట్ చేశాడు. సినిమా అవకాశాలు షార్ట్ ఫిలిమ్స్లో మీరు బాగా వైరల్ అయితే మీ వీడియోస్, ఇప్పుడు అంతెందుకు చాలామంది షార్ట్ ఫిలిమ్స్లో కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కానీ క్లిక్ అయిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు, అదేవిధంగా జబర్దస్త్కి వచ్చారు, తర్వాత యాదమ్మరాజు ఇట్లాంటి వాళ్ళు సినిమాల్లో చేస్తున్నారు. సినిమా అవకాశం అనేది డెఫినెట్గా వస్తుంది. షార్ట్ ఫిలిమ్స్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటే చాలామంది యాక్టర్స్, అంతెందుకు వైవా హర్ష, సుదర్శన్ ఇలాంటి కమెడియన్లు అందరూ కూడా ఈ షార్ట్ ఫిలిమ్స్లో క్లిక్ అయిన వాళ్ళు. మీదంతూ ఒక యూనిక్ స్టైల్ ఉంది, మీదంతూ ఒక డిఫరెంట్ వే ఉంది యాక్టింగ్లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో మీ షార్ట్ ఫిలిం కనుక వైరల్ అయితే ఎవరో ఒక డైరెక్టరో, టెక్నీషియనో, మేనేజర్లో ఎవరో ఒకరు చూస్తారు. ఖచ్చితంగా మీకు సినిమా ఛాన్స్ అనేది షార్ట్ ఫిలిమ్స్లో క్లిక్ అవడం వల్ల ఖచ్చితంగా వస్తుంది. సో మీరు షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం వల్ల ఇవన్నీ మనకు ఉపయోగాలు అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో కానీ మిగతా ఏదైనా విషయాల్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే సినిమా రైటింగ్లో కానీ కింద కామెంట్లో మీ డౌట్స్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడవచ్చు. సో అందుకోసము మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది. మీరందరూ కలిసి ఒక గుంపుగా, అంటే ఒక టీమ్గా పనిచేస్తే మీకు రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సినిమా లేదా షార్ట్ ఫిలిం లేదా ఇదంతా కూడా ఒక టీం వర్క్ అనమాట. ఇప్పుడు ఆ టీం వర్క్ని చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.